నమస్కారం. ముందుగా శ్రీ 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 మరిడి మనిషి అమ్మవారికి నమస్కారం తెలియజేస్తూ, మరి గత వారం రోజులు బట్టి అమ్మవారి ఆభరణాల మీద మరి చర్చ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎండోమెంట్స్ ఏసీ గారి సమక్షంలో మా ఆభరణాలన్నీ కూడా వారికి ఆలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు భక్తులు ప్రజలు ఇచ్చిన ఆభరణాలు లిస్టు ప్రకారం వాళ్ళకి అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో భాగంగా బంగారం 1/2 కేజీ బంగారం, వెండి 7.5 కేజీలు వెండి వస్తు రూపాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏసీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ విధంగా పేపర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి అమ్మవారి యొక్క వస్తువులన్నీ కూడా లాకర్లో ఉన్నాయని కూడా ఈవేళ మరి అమ్మవారి సమక్షంలో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేశాం. కాబట్టి మరి జరిగే మహిళమ్మ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా చేయడానికి మరి అధికార యంత్రాంగానికి సమానత అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా ఉండాలనే ఉద్దేశం మీద అమ్మవారి పండుగ ముందే మరి ఈ వస్తువులన్నీ కూడా ఇవాళ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈ ప్రెస్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. శ్రీ మరిడిమాంబ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి అయిన ఎస్ గంగారావు ఈరోజు ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ అంటే బంగారం, వెండి ఆభరణాలు శ్రీ చింతకాయల సన్యాసిపాత్రుడు గారైన మాజీ చైర్మన్ గారు మాకు ఈ రోజున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారండి. బంగారం 510 గ్రాములు బంగారం ఆభరణాలు అప్పగించారు. అదేవిధంగా వెండి 709 7 కేజీల 500 గ్రాములు వెండి ఆభరణాలు అప్పగించారండి. కిరీటం, ఖడ్గం ఇవన్నీ కలిపి అప్పచెప్పారండి. ఈ రోజున మేము మా జ్యువెలరీ అధికారి వారైన మేడం గారు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు. వారి సమక్షంలో అప్రైజింగ్ చేస్తాము. పోక వేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. రేపు ఉదయం ఆభరణాలు మెరుగుపెట్టించి ఇల్లటి ఆదివారం నాడు అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఫెస్టివల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పరిధిలో మట్టుకే మేము ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి అన్ని వసతులు కల్పించి మేము నిర్వహణ చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. బయట జరిగే కార్యక్రమాలకు అన్నింటికి ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు. డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండి లెక్కింపు ఇవాళ మార్నింగ్ ఉదయం ఉండి లెక్కించారండి. ఉండి 2,53,738 రూపాయల ఆదాయం వచ్చిందండి. ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడం కూడా జరిగిందండి. ఎప్పటికప్పుడే జమ చేస్తాం. అంతా సవ్యంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అర్చీల కాలకి జీతాలు లేవన్నారు. అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ అధికారులు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళ జీతాలు కూడా అన్నీ సెటిల్ చేస్తామని